సోనియా గాంధీ రాహుల్ గాంధీ గురించి బంగ్లాదేశ్ పత్రికల్లో కథనాలు కొన్ని వస్తున్నాయి. అది ఇంతకుముందు కూడా మనం ప్రస్తావించుకున్నాం. అందులో బ్లిడ్జ్ పత్రికలు అయితే సోనియా గాంధీని ఐఎస్ఐ ఏజెంట్గా అభివర్ణిస్తూ రాసుకొచ్చినటువంటి స్టోరీ ఇది. ఇప్పుడు వైరల్ అవుతున్నది కూడా. ఇంతకుముందు ఒక వీడియో పోస్ట్ చేసుకున్నాం. అయితే ఈ అంశం మీదన రఘునందన్ ఎవరైతే భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీగా గెలిచి ప్రస్తుతం పార్లమెంట్లో ఉన్నారో ఆయన ఇంకొక ఎమ్మెల్యే హరీష్ని వెంట పెట్టుకుని సోనియా గాంధీ ఇంటికి వెళ్ళారు. ఆమె బిజీగా ఉందంటే వెనక్కి వచ్చేశారు. ఇది అవసరమా? ఆలోచించాల్సిన అంశం. అదేమంటే బ్లిడ్జ్ పత్రిక ఇచ్చేసి వచ్చాం అని చెప్తున్నారు. కనుక్కోవడానికి వెళ్ళామన్నట్టు. అనవసరమైన రచ్చ తప్పించి ఏమైనా ప్రయోజనం ఉందా? బ్లిడ్జ్ పత్రిక కథనానికి మనం సర్టిఫై చేస్తున్నామా? అంత కావాలంటే ఎక్కడికి వెళ్ళాలా? కోర్టుకి వేయచ్చు, లేదా సిబిఐకి వెళ్ళొచ్చు. దీని మీద ఏంటో విచారణ చేయండి అని చెప్పేసి. మన ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది. సిబిఐ విచారణకు అడగండి దాని మీదన, లేదంటే ఎన్ఐఏ విచారణ అడగండి. ఐఎస్ఐతో అంటే ఎన్ఐఏ కదా, ఎన్ఐఏ విచారణ జరిపించండి. ముందు విచారణ జరిపించి సైలెంట్గా అదంతా రహస్యాలు రాబట్టాక చేయాలి. అంతేగాని దీన్ని చేస్తే ఇప్పుడు ఏమైద్ది? సోనియా గాంధీ అయ్యో మహిళను పట్టుకుని ఇట్లా అంటున్నారే, ఆమెను అవమానిస్తున్నారే అన్న జనంలోకి వెళ్తుంది. వాళ్ళు రేపు పొద్దున అదే సెంటిమెంట్ రైట్ చేస్తారు. దాంతోపాటుగా గాంధీల కుటుంబం వాళ్ళని ఎంత అవమానిస్తున్నారన్నట్టు తీసుకెళ్తారు. మనం ఎక్కడ ఏది ఎప్పుడు ఎలా చేయాలన్న దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించుకోవాల్సి ఉంది.